మీ అందరికీ ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం, సమాజానికి అలానే ప్రభుత్వానికి మధ్య అనుసంధానం, పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం చేసే క్షేమంను ప్రజల దృష్టికి, అలానే ప్రతి పరిస్థితుల్లో మేమున్నామంటూ న్యాయం జరగని స్థలంలో న్యాయం జరిగే రీతిగా చీకటిలో ఉన్న విషయాలను వెలుగులోకి తేగలిగిన సామర్థ్యం కలిగిన పాత్రికేయ మిత్రులు వారి కుటుంబాలతో ఈరోజు ఏర్పరచుకున్న ఈ క్రిస్మస్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. జర్నలిస్ట్ సోదరులు మాత్రమే వచ్చి అయిపోతుంది వెళ్ళిపోతారు భోజనం చేసి అనుకున్నాను, కానీ it brings such a great joy to my heart to see the families coming together. మీ కుటుంబాలు ఇలా కలిసి రావడం అనేది చాలా సంతోషం. ఇది విధంగా చెప్పాలంటే ఒక వేడుక, పండుగ. ఇంకో మాటలో ఇంతవరకు దేశంలో కుటుంబాలు కూడా ఇక్కడ రావడం, భార్య బిడ్డలు, అలానే ఎంతకాలం ఇంత టాలెంట్ ఉందా అని మీలో కొంతమంది ఆశ్చర్యపోయి ఉంటారు. సో దిస్ ఇస్ అ సీజన్ వెన్ టాలెంట్స్ ఆర్ బ్రాట్ అవుట్, స్కిల్స్ ఆర్ షార్పెండ్. మా కొరకు దాసుని స్వరూపం ధరించారు, మా కొరకు మమ్మల్ని ధనవంతులు చేయనిమిత్తం మీరు రిక్తులైపోయారు, మీరు దరిద్రులయ్యారు, మా శాపమును ఆశీర్వాదంగా మార్చిన నిమిత్తం మీరుగా మీ సహాయం వారికి దయచేయండి. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఒకసారి మీరు మెరీ క్రిస్మస్ అని చెప్పగలరు, నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అందరూ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే యు ఆర్ నెక్స్ట్ టు ద పబ్లిక్ సర్వెంట్స్. దే మేక్ లాస్ అండ్ యు ఆర్ ద పీపుల్ హూ టేక్ దోస్ లాస్ ఇంటు ద పీపుల్. మీడియా మిత్రులు లోపల రావాల్సిందిగా కోరుతున్నానండి. క్రీస్తు జన్మదినో ఇది లోక కళ్యాణో మేరీ పుణ్యదినో క్రీస్తు జన్మదినో. రావాల్సిందిగా ఆయుష్కారికి రావాల్సిందిగా కోరుతున్నాం.
మధ్య ప్రార్థన చేస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధుడిగా అత్యున్నత సింహాసమై నరావతారుడుగా మా ప్రాంతంలోని ప్రభా జర్నలిస్టు సహోదరులందరూ వారి కుటుంబాలతో వారి కుటుంబాల మీద నీకైనా ఆశీర్వాదాలు అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ సభీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పు చెబుతూ రక్షకుడుగా మీరు పాత్రలు చేయమని ఆయన విధమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యములో ఉన్న సత్యాన్ని ప్రతి వారు